ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. ములుగులో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నూతనంగా ఏర్పాటు చేసిన సదరం శిబిరం, యూడిఐడి భవనం, అలాగే ఆర్థోపెడిక్, గైకాలజీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాలకు సంబంధించిన 4 ఆధునిక ఆపరేషన్ థియేటర్లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలితిరుగుతూ ఆసుపత్రిలో కనిపిస్తున్న వైద్య సేవలను పరిశీలించి వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్కు తెలియపరిచారు. వారితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేరున నమస్కారాలు ములుగు జిల్లా మీడియా సోదరులకు. ఈరోజు మన ములుగు ఏరియా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నేను, కలెక్టర్ గారు, లోకల్ ప్రజాప్రతినిధులు, సూపరింటెండెంట్ గారు అందరం సందర్శించడం జరిగింది. ఇక్కడ నూతనంగా మా రూరల్ డెవలప్మెంట్ నుంచి యూడిఐడి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి సదరన్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అందరికి కూడా సర్టిఫికెట్స్ అవి వచ్చినటువంటి వాళ్లకు సౌకర్యవంతంగా ఉండే విధంగా, అదేవిధంగా టెస్టులు కూడా ఆధునికంగా టెస్ట్ జరిగే విధంగా ఒక 15 లక్షలతో మరి ఏర్పాటు చేయడం జరిగింది. అవే కాకుండా 4 ఆపరేషన్ థియేటర్స్ కూడా ఆర్థో కానీ ట్రామా ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో తొందరలోనే పెద్ద భవనంలోకి కూడా మారడానికి ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయ్యి మనకు మెడికల్ కాలేజీ వర్క్ స్టార్ట్ అవుతూ ఉంది. దాంతోపాటు ఆ పక్కనే మెడికల్ మన హాస్పిటల్ కూడా ఉంది. అవన్నీ కూడా దాంట్లోకి షిఫ్ట్ చేయాలనే ఆలోచనతో అంటే మనకు కొంచెం ఈ కంజెస్టెడ్గా ఈ ప్లేస్ ఉండడంతో ఇంకా చేసుకోవాల్సిన పనులన్నీ కూడా కొద్దిగా పెండింగ్ ఉన్నది. అదే కాకుండా డయాలసిస్ సెంటర్ కూడా మనము టెండర్ పిలుచుకోవడం జరిగింది. అది కూడా తొందరలోనే ప్రారంభించుకొని డయాలసిస్ పేషెంట్ల ప్రాబ్లం కూడా మరి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ఏటూరు నాగారంలో మరి ఏరియా హాస్పిటల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రభుత్వము విద్యా వైద్యం అనేది అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని మరి సౌకర్యాల కల్పనలో ముందంజలో ఉండడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మా సోదరులు దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రత్యేకంగా మరి నర్సింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ ఫండ్స్ అలొకేషన్ చేసి వర్క్స్ మొదలుపెట్టియడం జరిగింది. వాటితో పాటు మనకెప్పుడు ఏ స్టాఫ్ అడిగినా కూడా వారు మెడికల్ స్టాఫ్ను అందుబాటులోకి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాలలో మనకు గతంలో ఎవరు రావాలన్నా భయపడి అసలు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరినీ ఖచ్చితంగా డ్యూటీలలో ఉండాలనే ఉద్దేశంతో ఈ మారుమూల ప్రాంతాలకు మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషం. ఇంకా కూడా రాబోయే కాలంలో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించుకొని ములుగులో మరి అన్ని రకాల వైద్య సౌకర్యాలను పేషెంట్స్కి అందే విధంగా కృషి చేయడం జరుగుతుంది.